పౌరోహిత్యమే కాకుండా ఇటువంటి క్రీడల్లో పురోహితులు పాల్గొనడం గొప్ప విశేషమని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాముత్తలవారి క్రీడా మైదానంలో 8 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం ఉదయం వారు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, 8 రోజుల పాటు పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ 4 ఏళ్లకొకసారి భీమవరం పట్టణంలోని రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారని, 3 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం సంతోషకరమని అన్నారు. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడలను ఆస్వాదించాలని, గెలుపు ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని అన్నారు. జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఏపీఏసీ డైరెక్టర్ చనమల్ల చంద్రశేఖర్, సోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ చింతలపాటి బంగారాజు, హౌసింగ్ బోర్డు కాలనీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిర అధ్యక్షులు కంతటి వెంకటరాజు మాట్లాడుతూ ప్రజాహితం కోరుకునే పురోహితులు భారీ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బ్రహ్మజ్యోతిల సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మజ్యోతిల ప్రసాద్ శర్మ, చందూరి కామేశ్వరరావు శర్మ, చెరుకుపల్లి సంతోష్ కుమార్ శర్మ, వేలూరి బుజ్జి మాట్లాడుతూ 20 టీంలతో 8 రోజుల పాటు లీగ్ పోటీలు జరుగుతున్నాయని, 20 టీంలను 4 గ్రూపులుగా విభజించామని, ఒక టీం 4 టీంలతో ఆడుతుందని, గ్రూప్లోని మొదటి టీం సెమీస్ కు చేరుకుంటుందని, 28వ తేదీన ఫైనల్స్ జరుగుతాయని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ టీంలతో పాటు ఏడాది తమిళనాడు నుండి కూడా టీంలు వస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల పీడీ నరసింహారాజు, మాజీ కౌన్సిలర్ వేలూరు సుబ్రహ్మణ్య శర్మ, బీసీఎన్ న్యూస్ ఇన్ఛార్జ్ శనివారపు మణికంఠ కుమార్, రిటైర్డ్ జడ్జి ప్రయాగ చిరంజీవిరావుతో పాటు బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. मानोहिगं शेक्जातवेदागामस्वम्बुरुषं जगद अभिप्रदग्नागः श्रियामा परिपादया साध्यं द्रवत्य संयुक्तं वर्णिरायोजितं प्रियं पुराणमङ्गलं देवं द्वैलोक्यतिविलापः भक्त्यादेवं प्रयच्छामि देवाय परमात्मने राहिमान्नरकाद्वानातिर्यच्योतिरं नमोऽस्तुते पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद विद्याबलं दैवबलं कलेबलं శ్రీ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురోహితులందరూ ఈరోజు ఇక్కడ క్రికెట్ లీగ్ ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసుకుని భీమవరం పట్టణంలో ఆడుకోవడం చాలా సంతోషంగా ఉంది. అర్చకులు ఎప్పుడూ కూడా దైవ సన్నిధిలో ఉండి దైవ చింతనలో ఉంటారు. వారు ఈ విధంగా బయటకు వచ్చి గేమ్స్, స్పోర్ట్స్, ఒక ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టడం చాలా మంచి విషయము. ఎందుకంటే నిరంతరము స్టాటిక్ పొజిషన్లో ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. ఇది ఫిట్నెస్ మీద అవగాహనతో ఇవన్నీ చేసుకోవడం చాలా సంతోషకరం. రాష్ట్ర వ్యాప్త బ్రాహ్మణ సమైక్య వారు క్రికెట్ టోర్నమెంట్ డిఎన్ఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణులు పౌరోహిత్యం చేయటమే కాకుండా సమాజంలో మేము ఉన్నాం అన్ని రంగాల్లో అని తెలియపరచడం కోసం వారు కూడా క్రికెట్ రంగంలో ముందుకు వచ్చి 4 సీజన్ల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ సీజన్లో ఈరోజు డిఎన్ఆర్ గ్రౌండ్స్లో చేస్తున్నారు. వారు సక్సెస్ఫుల్గా అన్ని రంగాల్లో ముందుకు ఉండాలని చెప్పి రాష్ట్ర స్థాయి పురోహితుల సంఘం నేతృత్వంలో 3వ సీజన్ క్రికెట్ టోర్నమెంటు నిర్విఘ్నంగా జరుపుకుంటూ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వివిధ బాధ్యతల్లో వివిధ పనితీరులో ఉన్నటువంటి వ్యక్తులు తాత్కాలిక ఆట విడుపు కింద ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి, ఇది శూన్యమాసం అనుకుంటా, బహుశా మనకి ఏ పని లేదు కాబట్టి చక్కగా ఆడుకోవడానికి అవకాశం అది చిక్కింది. ఈ అవకాశం చిక్కేదాన్ని ఒక ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో శారీరక దృఢత్వాన్ని, మానసిక స్థితిగతులు మార్చేటటువంటి ప్రక్రియ కోసం దీని ఒక అవసరం ఉంది. అయితే ఇది కేవలం ఈ 3 రోజులే కాకుండా కలెక్టర్ గారు చెప్పినట్టు నిరంతరం దీన్ని చేపట్టవలసిన అవసరం కూడా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించేటటువంటి ప్రక్రియలో ఇవన్నీ కూడా మీ అందరికి కూడా ఉపకరిస్తుంది. 3 రాష్ట్రాల నుంచి పోటీలో పార్టిసిపేట్ చేయడం ప్రతి ఒక్క క్రీడాకారుడికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అందరూ చెప్తూ చక్కగా మా సోదరు సమానంతా కూడా మంచి వాతావరణంలో లాస్ట్ టైం కూడా 4th ఇయర్ ఇది చేస్తున్నారు. దీన్ని సహకరించిన ప్రత్యేకంగా డిఎన్ఆర్ యజమాన్యానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా ఎన్నెంటు ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. రాష్ట్ర స్థాయి పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 3 ఈ రోజు డిఎన్ఆర్ గ్రౌండ్ లో మన జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ నాగరాణి గారు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, పిఐసి చైర్మన్ స్థానిక శాసనసభ్యులు పులపర్తి అజిబాబు గారి ఆధ్వర్యంలో వాళ్ళ చేతుల మీదుగా పట్టణ ప్రముఖులు, పురోహితులు, ప్రజలు మయాన్ని క్రికెట్ టోర్నమెంట్ మొదలవడం మన భీమవరానికి ఎంతో గర్వకారణం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం నిత్యం భగవంతుని ఆరాధనలో ఉంటాం. ఆ భగవంతుని కొనాలంటే ముందుగా పురోహితుల్ని దండం పెడితేనే ఆ దేవుడు దండం పెట్టినట్టు. ఎందుకంటే పురోహితులు లేకుండా మన దేశ శాస్త్రీయ కార్యక్రమాల్లో కానీ మన శాస్త్రంలో కానీ ఏ కార్యక్రమం కూడా హిందూ సమాజం కానీ భారతీయ తత్వం కానీ ప్రతిదీ కూడా పురోహితుల మీదే ఆధారపడి ఉన్న దేశం మంది. మన దేశం ఇన్ని ఘన విజయాలు సాధిస్తున్నదంటే మన నరేంద్ర మోడీ గారు సనాతన ధర్మాన్ని, మన పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అందరూ కూడా మన రాష్ట్రాన్ని కొన్ని మధ్యలో ఒక 5 సంవత్సరాలు ఇబ్బంది వచ్చినా మళ్ళీ ఒక చక్కటి మార్గంలోకి వెళ్తుందంటే ఆంధ్రప్రదేశ్ మన సనాతన ధర్మం పురోహితుల యొక్క పూజా ఫలం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దాన్ని ఎక్కడ కూడా సంతోషించిన పని లేదు. మన పురోహితులు బాగున్నప్పుడే, వాళ్ళ కుటుంబాలు బాగున్నప్పుడే మన ప్రజలందరూ కూడా ప్రజల్లో అలాగే పాడి పంటలు కానీ సమాజం కానీ అన్ని కూడా బాగుంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని, ఎందుకంటే మీకు కూడా ఎన్నో ఒత్తిళ్లతోటి పూజా కార్యక్రమం చేస్తారు. మీకు మానసికమైన ఉల్లాసం కావాలి కాబట్టి మీకు తర్వాత తన పిల్లలందరూ కూడా ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల మీకు ఆరోగ్యవంతంగా ఉండటం కోసం, మానసిక ఉల్లాసం పొందడం కోసం ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరూ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషమైన సందర్భం తెలియజేసుకుంటూ అనేది దైవారాధన అంటారు. ఎప్పుడూ కూడా వారు కూడా 10 మందికి మెసేజ్ ఇవ్వాలి. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే క్రీడా రంగంలో కూడా అందరితో పాటు మనం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి గత 4 సీజన్లుగా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు కానీ మరి జాతీయ స్థాయిలో పెట్టాలి వీళ్ళు. ఎందుకంటే చెన్నై నుంచి కూడా ఒక టీం అటెండ్ అవుతోంది. మరి సుమారు 48 మ్యాచ్లు, దగ్గర 10-15 రోజులు 48 మ్యాచ్లు 2 గ్రౌండ్లు, భీమవరంలో ఉన్నటువంటి ప్రతిష్టమైనటువంటి డిఎన్ఆర్ గ్రౌండ్, అదేవిధంగా కేజీఆర్ఎల్ గ్రౌండ్స్ లో కూడా మరి ఒక క్రీడా ప్రాంగణం సరిపోదు ఇంత పెద్ద టోర్నమెంట్ ని ఆర్గనైజ్ చేయడానికి. అటువంటిది 2 ప్రాంగణాల్లో కూడా 48 మ్యాచ్లు మరి నిర్వహించడానికి ఎంతో కష్టపడి పూర్తి స్థాయిలో దీనిపైన ఫోకస్ పెట్టి ఇంత సక్సెస్ఫుల్ గా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఈ కమిటీ కూడా చాలా కష్టపడిందని
పొత్తూరు కీర్తిశేషులు పొత్తూరు ఆంజనేయరాజు గారు, గోకరాజు రామరాజు గారు, నేను స్పాన్సర్ చేసి ఫస్ట్ లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం. చాలా దిగ్విజయంగా ఇది 4వ సంవత్సరం జరుగుతుంది. 2 సంవత్సరాలు అయితే SR కేర్ లో పెట్టుకున్నాం. ఇది 2 సంవత్సరాలు ఇక్కడ పెట్టడం జరిగింది. పురోహితులు అందరూ కూడా నిత్యం దైవారాధనలోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఫిజికల్ యాక్టివిటీ కావాలి, మేము కూడా ఆట విడుపు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ మాఘమాసంలో ఎక్కువ కార్యక్రమాలు ఉండవు కాబట్టి రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ సంఘం వారు డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు సందర్భంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా క్రికెట్ ఆడటానికి పురోహితులందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. పురోహితులు అంటే అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి చెందాలని, పురోహితులు అంటే ఈ దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నిరంతరం మన గురించి శ్రమించేటువంటి పురోహితులు అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి చెందుతూ వాళ్ళు ఆర్థికంగా బలపడుతూ అన్ని కోణాల్లోని అభివృద్ధి చెందాలని, అలాగే శివ ఆశీస్సులు వీరికి ఉండాలని, చదువు రంగంలో కానివ్వండి, విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ అన్ని విధాల అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన భీమవరంలో రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంటు సీజన్ 3 అంటే 4 సంవత్సరాలకు ఒక్కసారి భీమవరంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈ సంవత్సరం కూడా డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో మరి టోర్నమెంటు ఈ రోజు నుంచి ప్రారంభించబడుతుంది. ఈ రోజు నుంచి మరి ఉదయం టోర్నమెంట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ టోర్నమెంట్ ప్రారంభించారు మరి మన భీమవరం పట్టణ నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ కూడా. మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు, మన జిల్లా కలెక్టర్ గారు, రాజ్యసభ పాకా సత్యనారాయణ గారు, చిన్నబాబు గారు వీళ్ళందరూ కూడా ఇవాళ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి 28వ తారీఖు వరకు ఈ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు జరిగే ఈ టోర్నమెంటులో అందరూ కూడా పురోహితులు కాకుండా అందరూ కూడా క్రీడాకారులందరూ కూడా ప్రతిరోజు ఈ టోర్నమెంట్కి వెంచేసి జరుగుతున్న క్రికెట్ని ఆస్వాదించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆర్గనైజర్స్ తరపున మనం చేస్తున్నాం.